హలో గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ విజయలక్ష్మి అవిరా ఫర్టిలిటీ సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి కన్సల్టెంట్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము AMH అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ గురించి, అది ఎక్కడ తయారవుతుంది, అది ప్రెగ్నెన్సీ కోసము ఎందుకు ఇంపార్టెంట్, ఏది ఇండికేట్ చేస్తుంది, నార్మల్ లెవెల్స్ ఏంటి, వీటి గురించి ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో ఈ యాంటీ ములేరియన్ హార్మోన్ని AMH అంటాము. ఇది ఓవరీస్లో తయారైతాయి, అంటే గుడ్లు తయారయ్యే సంచిలో ఉండే చిన్న చిన్న యాంట్రల్ ఫాలికల్స్ నుంచి తయారవుతుంది. సో ఈ హార్మోను మనకి ఆ ఓవరీస్ ఫంక్షనింగ్ విధానాన్ని తెలియజేస్తుంది. అంటే ఓవరీస్లో ఎగ్స్ ఎంత % ఉన్నాయి, దాని ఎగ్స్ క్వాలిటీ ఏంటి అనే విషయానికి మనకి రఫ్గా తెలుస్తుంది. సో ఈ AMH ఎప్పుడు చేసుకోవచ్చు, ఇది బ్లడ్ టెస్ట్ అండి. సో పీరియడ్లో ఎనీ టైం మనం చేయొచ్చు, కానీ సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్ మనకి ఐడియల్గా ఉంటుంది. ఈ టెస్ట్ చేసే ముందు 1 or 2 days మీరు ఫ్యాటీ ఫుడ్స్, ఫ్రైడ్ థింగ్స్ తీసుకోకుండా ఉంటే బెటర్. ఫుడ్ ఐటమ్స్, అఫ్ కోర్స్ ఆల్కహాల్, స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. దీని తర్వాత మనకి AMH మనము తెలుసుకుంటే వాటి లెవెల్స్ ఏంటి, ఎలా రీడ్ చేయాలి అనేది చూసుకున్నట్టయితే AMH నార్మల్గా 2 to 6.8 or 7 వరకు నార్మల్ తీసుకోవచ్చు, 6.8 వరకు. సో ఎనీథింగ్ బిలో 1 or 1 ఈజ్ లో AMH అంటాం. అట్లాగే మోర్ దెన్ 7 ఉంటే హై AMH అంటాం. సో లో AMH ఉన్న వాళ్ళల్లో లెస్ దాన్ 1 ఉంటే వాళ్ళలో లో ఓవేరియన్ రిజర్వ్ ఉన్నట్టుగా చెప్తాం. సో దీంట్లో ఏమిటి అంటే వాళ్ళల్లో ఎగ్స్ తక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఎగ్స్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్డ్ ఉంటాయి. అలాగే హై AMH ఉంటే వీళ్ళల్లో PCOD ఉండే ఛాన్సెస్ హైగా ఉంటాయి. సో ఇవి మనకి లెవెల్స్. ఈ AMH మనకి ఏంటి, వాట్ ఈజ్ ద ఇండికేషన్, ఎలా తెలుసుకోవచ్చు? ఒకటి బ్లడ్ టెస్టు, రెండోది AMH తగ్గిపోతూ ఉన్నప్పుడు మనకి పేషెంట్కి కూడా తెలుస్తుంది. ఎట్లా అంటే పీరియడ్స్ రెగ్యులర్గా 30 రోజులకు వచ్చే వాళ్ళల్లో పీరియడ్ షార్ట్ అయిపోతుంది, 24 daysకి 25 daysకి వచ్చేస్తుంది. అది ఒక ఇండికేషన్ AMH డ్రాప్ అవుతున్నట్టు, తగ్గిపోతున్నట్టు. అలాగే పీరియడ్ 3-4 days బ్లీడింగ్ అయ్యే వాళ్ళల్లో ఫ్లో తగ్గిపోతుంది, అంటే మెన్స్ట్రల్ ఫ్లో, బ్లీడింగ్ అనేది తగ్గి 1 or 2 daysకి మాత్రమే జరుగుతుంది. సో ఈ 2 ఇండికేషన్స్తో పేషెంట్కి కూడా తెలుసుకోవచ్చు, అంటే ఎగ్స్ రిజర్వ్ తగ్గిపోతున్నట్టుగా అనుకోవాలన్నమాట. సో ఈ AMH న్యాచురల్గా ఎప్పుడెప్పుడు తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది అనేది చూద్దాం. పుట్టినప్పుడు ఆడ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా ఎగ్స్ ఉంటాయి, మిలియన్స్లో ఉంటాయి. కానీ డెలివరీ టైంలో బేబీకి, ఫీమేల్ బేబీలో కొన్ని lakhs of ఎగ్స్ ఉంటాయి. అది ఏజ్ పెరుగుతున్న కొలది ఈ ఎగ్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. అలాగే మెచ్యూరిటీకి వచ్చేసరికి కొన్ని few thousands of ఎగ్స్ మాత్రమే మిగులుతాయి. సో వీటిలో ఏంటంటే ప్రతి నెల కొన్ని గుడ్లు తయారవడానికి స్టార్ట్ అయ్యి సుమారుగా ఒక 100 eggs దాకా తయారవడానికి బయలుదేరి అందులో 1-2 మాత్రమే లీడ్ తీసుకొని ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. అంటే ప్రతి నెల కొన్ని వందల్లో ఎగ్స్ అనేవి చనిపోతుంటాయి. అందువల్ల ఎగ్ రిజర్వ్ అనేది మనకి గ్రాడ్యువల్గా ఏజ్తో పాటు తగ్గిపోతుంది. అందువల్ల ఎగ్స్ ఎప్పుడైతే రిజర్వ్ తగ్గుతుందో మనకి AMH వాల్యూస్ కూడా తగ్గుముఖం చూపెడతాయి. అది ఏజ్ రిలేటెడ్, అది నార్మల్ ఫిజియలాజికల్. అలా కాకుండా మనం ఇప్పుడు చాలా యంగ్ పేషెంట్స్లో కూడా కొందరిలో మనము ఎగ్స్ అనేది త్వరగా తగ్గిపోవటం, వెరీ లో AMH వాల్యూస్ 25-30 years కూడా చూస్తున్నాం. అది ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. ఈ ఆడవాళ్లలో కొందరిలో ఓవేరియన్ ఆపరేషన్స్, ఓవరీస్ మీద ఏమన్నా సర్జరీస్ అయినాయి అనుకోండి, పార్ట్ ఆఫ్ ది ఓవరీ తీసేశారు, లేకపోతే సిస్ట్ తీసేశారు, ఇందువల్ల ఓవేరియన్ టిష్యూ కొంత తగ్గిపోవటం వల్ల AMH అనేది తగ్గిపోతుంది. కొందరికి బై బర్త్, పుట్టుకతోటే జెనెటిక్ ఏదైనా అబ్నార్మాలిటీస్ కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో కూడా లో AMH చూస్తాం. అలాగే క్యాన్సర్ సర్వైవల్స్ వాళ్ళల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవి తీసుకోవటం వల్ల కూడా ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది. తర్వాత మన లైఫ్ స్టైల్ వల్ల కూడా, అంటే ఇప్పుడు ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఫ్రోజన్ తీసుకుంటున్నారు, టిన్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఫ్రైడ్, అంటే ఇవన్నీ కూడా పొల్యూషన్ మనకి, అంటే కెమికల్ పొల్యూషన్. ఇది పెస్టిసైడ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడము, ప్లాస్టిక్ కంటైనర్స్ వాడటము, వీటన్నిటి వల్ల కూడా బాడీలో AMH లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. ఇంకొకటి మెయిన్గా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
దీనివల్ల కూడా ఓవేరియన్ రిజర్వ్ తగ్గుతుందని మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో హౌ టు అవాయిడ్ ఫాస్ట్గా ఏఎంహెచ్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండటానికి మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి అనేది చూద్దాం. ఇదేంటంటే మనము వైటమిన్ D3 అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము యాక్చువల్గా వైటమిన్ D3 DHEA సప్లిమెంట్స్ పేషెంట్స్కి ఇవ్వటం జరుగుతుంది లో ఏఎంహెచ్ ఉంటే. అలా తీసుకుంటూ కూడా మీరు న్యాచురల్గా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. D3 అనేది మనకి ఎండలో కూర్చున్నప్పుడే వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ సన్లో కొంచెం సేపు కూర్చోవటము, అదే లేదా వాకింగ్ చేసుకోవడము, లేదంటే ఏదైనా గేమ్స్ ఓపెన్గా ఉండే గేమ్స్ ఆడుకోవటము, ఇలా చేయటం వల్ల మీకు న్యాచురల్గా ఈ ఏఎంహెచ్ లెవెల్స్ త్వరగా డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. అలాగే అవాయిడ్ ప్లాస్టిక్ కంటైనర్స్లో వాటర్ తాగటము, స్టోర్ చేసుకోవటము ఇలా చేయకుండా మీరు స్టీల్ బాటిల్స్లో కానీ లేదా రాగి బాటిల్స్ కుండల్లో కానీ వాటర్ పెట్టుకొని తాగడం బెటరు. అలాగే మనము పెస్టిసైడ్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవాలి. అంటే ఏదైనా గార్డెన్ కానీ మన బాల్కనీలో కానీ టబ్స్లో కానీ మనము ఈ వెజిటబుల్స్ని పండించుకొని మనము ఆర్గానిక్ వెజిటబుల్స్ని తీసుకోవటం అనేది చాలా మంచిది. సో ఇలా మనము న్యాచురల్గా ఏఎంహెచ్ లెవెల్స్ తగ్గిపోకుండా చూసుకోవచ్చు. అలాగే ఎక్సెస్ మెడికేషన్ తీసుకున్నా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ప్రెగ్నెన్సీ రావటం లేదంటే వాళ్ళు మీకు ఎగ్ తయారీ కావడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఎగ్స్ అనేది చాలా ఫాస్ట్గా మీ ఓవరీస్ నుంచి తగ్గిపోతాయి. సో అన్నెసెసరీగా కరెక్ట్గా ప్రొసీజర్ చూసుకోకుండా ఎందువల్ల అసలు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని తెలుసుకోకుండా ఇలా మెడిసిన్స్ వాడటం వల్ల నెలలు తరబడి చాలామందిలో మేము చూస్తున్నాం యంగ్ పేషెంట్స్లో కూడా ఎగ్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మీరు అవాయిడ్ చేయటానికి లైఫ్ స్టైల్ మార్చుకోండి. మీకు ఇష్టమైతే వాకింగ్ లేదా యోగా, మెడిటేషను ఇలా చేసుకొని వన్ వర్క్ ఎట్ ఎ టైం పెట్టుకోండి. మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు మనకి బ్రెయిన్ మీద చాలా స్ట్రెస్ పడుతుంది. ఇప్పుడు పేషెంట్స్ ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనం జాబ్ చేసుకోవాలి, హాఫ్ అన్ అవర్ పర్మిషన్ పెట్టుకొని ఆ హాఫ్ అన్ అవర్లో వచ్చి చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటారు. అది ఈజ్ నాట్ గుడ్. ఏది సిస్టమ్కి ప్రతి ఆర్గన్ మీద కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. సో అలా మల్టీ టాస్కింగ్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయటం వల్ల బెటర్ హెల్త్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ కూడా మీరు త్వరగా అచీవ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.